ఈ మధ్యకాలంలో నాకు నచ్చిన జనాలు మెచ్చిన ఒక గొప్ప పికప్ లైన్ ఉందండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న సూపర్ 6 పథకాల గురించి మాట్లాడుతా 6 సూపర్ 6 హామీలు అమలయ్యాయి. ఇక ఎవరైనా దాని గురించి మాట్లాడితే వాళ్లకు నేలక మందము. 6 సూపర్ 6 హామీలు అమలైపోయాయని చెప్పారండి. ఐ వాజ్ షాక్డ్ టు లిజన్ దట్. అమ్మ ఒడి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇవ్వాలనుకుంటున్నారు. దాంట్లో 1,00,000 లూప్స్ ఉన్నాయి, 1,00,000 లొసుగులు ఉన్నాయి. అయినా ప్రభుత్వానికి మనం టైం ఇవ్వాలి ఆ పర్టికులర్ పథకాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకోవటానికి. వెన్ ఇట్ కమ్స్ టు నిరుద్యోగ భృతి, వెన్ ఇట్ కమ్స్ టు ఆడబిడ్డ నిధి, ప్రతి మహిళకు 18 నుంచి 59 సంవత్సరాల ప్రతి ఎలిజిబుల్ మహిళకు పర్ మంత్ 1,500 రూపీస్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ ఏ కూటమిగా హామీ ఇచ్చింది. దీనికి వత్తాసు పలికి ప్రతి మీటింగ్లో రీట్రేట్ చేసి ఊగిపోతూ చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆడబిడ్డలకు సేఫ్టీ లేదని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆడబిడ్డలకు 1,500 రూపాయలు ఇస్తామన్నది చెప్పింది పవన్ కళ్యాణ్. ఆడబిడ్డలకు వెనక నిలబడతామని చెప్పింది పవన్ కళ్యాణ్. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అనౌన్స్ చేస్తున్న పథకాలలో కనీసం పార్ట్నర్గా కూడా కూర్చోలేదు. కనీసం ప్రభుత్వం పక్కన కూర్చొని మాట్లాడే హక్కు కూడా కోల్పోయాడు. ఏమి అంటే తన పర్సనల్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు, సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు, హరిహర వీరమల్లుకు బయ్యర్స్ లేక బిజీగా ఉన్నాడు, ఓజీ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నాడు. వెర్ ఈస్ పవన్ కళ్యాణ్ అని జనం అడిగితే దిక్కులు చూసే పరిస్థితి జనసేన నాయకులది, జనసేన కార్యకర్తలది. వెర్ ఈస్ పవన్ కళ్యాణ్ అంటే ఒక నవ్వు నవ్వి తమ పని తాను చేసుకొని పోతున్నది టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకుల పరిస్థితి. వేర్ ఈస్ పవన్ కళ్యాణ్ ఆ దిక్కుమాలిన పరిస్థితుల్లో అడుగుతూ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు పడున్నారు. ఇవాళ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని P4 ఇనిషియేటివ్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. మీరు P4 ఇనిషియేటివ్కి ఆడబిడ్డ నిధిని, నిరుద్యోగ భృతిని, 20 లక్షల ఉద్యోగ కల్పనను లింక్ చేస్తున్నట్టు సడన్గా మొన్న ప్రకటించారు కదా. నేను ఆల్రెడీ మన వీడియోలో గత వీడియోలో కూడా మీరు మెన్షన్ చేశాను. కావాలంటే P4కి సంబంధించిన వీడియోలు చూడండి. P4 అనే ఇనిషియేటివ్ ఆల్రెడీ దేశంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రూపంలో రకరకాల అంశాలలో రకరకాల లెవెల్స్లో పనిచేస్తుంది. బట్ అయినా ఒక ప్రైవేట్ వ్యవస్థను నడుపుతున్నవాడు, జీతాలే సరిగ్గా ఇవ్వనివాడు ఆడబిడ్డలకు 1,500 పర్ మంత్ ఎలా ఇస్తాడు? ఉద్యోగ కల్పన చెయ్యాలంటే స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా లేవా అన్న విషయం ప్రభుత్వానికి ఎలా తెలుసు? స్కిల్ సెన్సెస్ని క్యాప్చర్ చేస్తానన్న పవన్ కళ్యాణ్ దాని దిశగా ప్రయత్నాలు ఇప్పుడు మొదలు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కిల్స్ ఉన్నాయా లేదో కనుక్కోవడానికి ఎంత టైం పడుతుంది? ఆ టైంని రియల్ టైంలో మ్యాప్ చేయడానికి, ఆ డేటాని రియల్ టైంలో మ్యాప్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఆ డేటాని బేస్ చేసి ఎంతమందికి స్కిల్స్ ఇంప్లై చేస్తారు? ఆ ఉన్న స్కిల్స్ని ఐడెంటిఫై చేసి ఎంతమంది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో ఎంత ఉద్యోగ కల్పన జరుగుతుంది? అంటే ఇదంతా ఒక 10 సంవత్సరాల ప్రక్రియ. ఈ 10 సంవత్సరాల ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని దానికి దూరదృష్టి అనే పేరు పెట్టి 10 సంవత్సరాల తర్వాత జరిగిపోయే విషయాన్ని, 10 సంవత్సరాల తర్వాత ఇది చంద్రబాబు నాయుడు గారు కాదండి, ప్రపంచంలో ఎవ్వడున్నా ఈ పరిస్థితిని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఆబ్వియస్లీ ఇప్పుడు ర్యాపిడోలో, జొమాటోలో స్కిల్స్ ఉన్నాయని పనిచేస్తున్నారా చాలామంది యువత? డబ్బు అవసరం ఉండి పనిచేస్తున్నారు. వాళ్ళందరూ నిరుద్యోగుల్లో చూడలేం, అట్లనే ఉద్యోగులుగా కూడా చూడలేం. అదే పరిస్థితి. P4 అనే ఒక జిమ్ముక్కుని జనంలోకి తీసుకొచ్చి ఆ జిమ్ముక్కుని జనంలోకి వదిలి ఆడబిడ్డ నిధిని, నిరుద్యోగ భృతిని, ఉద్యోగ కల్పనని దానికి P4కి లింక్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది జనాల్ని ఎర్రి పువ్వుల్ని చేయడం ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు చూపించారు. మీరు P4 ఇనిషియేట్ చేయకపోయినా, P4 ఇనిషియేట్ చేసిన ఆంధ్రప్రదేశ్లో యువత రకరకాల రాష్ట్రాలకు వెళ్ళి తమ ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటున్నారు. ఇప్పుడు జొమాటో అనేవాడు ప్రైవేట్ కంపెనీయే, ఇప్పుడు స్విగ్గీ అనేవాడు ప్రైవేట్ కంపెనీయే, పోర్టర్ అనేవాడు ప్రైవేట్ కంపెనీయే, ర్యాపిడో అనేవాడు ప్రైవేట్ కంపెనీయే. వాళ్ళు ఆటోమేటిక్గా ఉద్యోగ కల్పన జరుగుతుంది కదా. మరి కొత్తగా మీరు తీసుకొచ్చేదే ఉంది? ఇప్పుడు ర్యాపిడోని ఏపీకి తీసుకొచ్చి నేనే ర్యాపిడోని తెచ్చాను, ఇదే P4 ఇనిషియేటివ్, వీళ్ళందరూ మన యువతకు ఉద్యోగం ఇస్తున్నారు, నెలకు 1,500 రూపాయల కన్నా మించి ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళందరికీ ర్యాపిడో ఉద్యోగాలు దొరికాయి అని చెప్పేస్తారా చంద్రబాబు నాయుడు గారు? సహజంగా సమాజంలో జరుగుతున్న పరిస్థితుల్నే చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో వేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఎంత దుర్భరమైన ప్రయత్నం అంటే, సహజంగా సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతాయండి ఇవన్నీ. టెక్నాలజీ వస్తుంది, దాన్ని ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ కొన్నాము, ఐఫోన్ కొంటున్నారు మీలో ఎంతోమంది, శాంసంగ్ ఫోన్ కొంటున్నారు, గూగుల్ ఫోన్ కొంటున్నారు. వీటన్నిటికీ కారణం టెక్నాలజీ, నేనే తెచ్చాను అని చెప్తే ఎంత గలీజ్ మాటలు అవి.
సో P4 అనే దానికి ఆడబిడ్డ నిధిని లింక్ చేశామని చెప్పడం లిటరల్గా ఏం లేదు. ఆడపిల్లలకు డబ్బులు రావు, ఆడబిడ్డలకు డబ్బులు రావు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రాదు. ఒకవేళ వాళ్ళు పొరపాటున ఉద్యోగం సంపాదిస్తే P4 వల్లనే ఉద్యోగం వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చాటింపు వేసుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ సోషల్ డెలివరీ యాప్స్ ఉంటాయి కదా, వీటిల్లో వేటిలో జనాలకు ఉద్యోగాలు వస్తాయి. అవన్నీ రేపు పొద్దున ఈ 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేసాము. కావాలంటే చూడండి, పోర్టర్ వచ్చింది, స్విగ్గీ వచ్చింది, జొమాటో వచ్చింది, ర్యాపిడో వచ్చింది, జెరోదా వచ్చింది అని ఇట్లా రకరకాల కంపెనీల పేర్లు చెప్పి 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన అయిపోయింది. రూపకల్పన అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి నిరుద్యోగ భృతి అవసరం లేదు కదా, ఆబ్వియస్లీ నిరుద్యోగ భృతి లేదు. ఆ నిరుద్యోగ భృతి కూడా మేము ఇచ్చినట్లే ఎలా P4కి లింక్ చేశాం. ఫైనల్లీ అన్ని పథకాలు అమలైపోయాయి. ఇక ఎవడైనా పథకాల అమలు గురించి మాట్లాడితే మర్యాద ఉండదని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నారు మనకు. పథకాలు మీరు అమలు చేయాలా అనేది ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ. మా డబ్బు మేము సంపాదించుకోవాలి అనేది మా బాధ్యత. మా డబ్బు సంపాదించుకునే శక్తిని కూడా ప్రభుత్వ ఖాతాలో వేసి మీ అకౌంట్లో వేసుకొని నా వల్లే ఆంధ్రప్రదేశ్ 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, నా వల్లే ప్రతి ఒక్కడు రోజుకి అన్నం తింటున్నాడు, 5,000 నోట్లో పోతున్నాయని చెప్పుకునే స్టేజ్కి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటాం. ఇది 21st సెంచరీస్ బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్. ఇదంతా జనాలకు అర్థం కాదని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ జనం ఏంటంటే అత్యంత మేధావులు, ప్రతీదీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది నాకు పర్సనల్గా కాల్ చేసి చెప్తున్నారు, మా జిల్లాలో కనీసం బేసిక్ వసతులు లేవు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు, బేసిక్ థింగ్స్, బేసిక్ బిజినెస్ జరగట్లేదు సార్ మాకు. అసలు హోటల్స్లో పొద్దున వండిన బిర్యానీ సాయంత్రం వరకు అమ్ముకోలేని పరిస్థితి. రెస్టారెంట్స్ ముందర ఒక్క వ్యక్తి పోయి 5 పూట్ల 2 పూట్ల అన్నం తినలేని పరిస్థితి. ఎన్నో హోటల్స్ బోర్డు తిప్పేస్తున్నాయి. ఎందుకు? బేసిక్గా మార్కెట్లో డబ్బు సర్క్యులేషన్ లేదు. ఆ డబ్బు సర్క్యులేషన్ లేకపోతే ఈ సమస్యలన్నీ వస్తాయి. డబ్బు సర్క్యులేషన్ లేకపోవడానికి కారణం ప్రభుత్వం ప్రజల్లోకి డబ్బు పంప్ చేయటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక అనిశ్చితి నెలకొంది. అటువంటి పరిస్థితుల్లో ఇండియన్ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ దే షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అమ్మఒడి పరిస్థితి ఏంటి అంటే ఎంతో కొంత వస్తే చాలు, ఈ పూటకు మనం కడుపు నిండుతుంది, మన డబ్బు రొటేట్ అవుతుంది అనుకునే స్టేజ్లో జనం దిగజారిపోయారు అనేది ఆంధ్రప్రదేశ్లో జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఆ ప్రతి బెనిఫిట్ని మీ ఖాతాలో వేసుకునే కల్చర్ ఆపేసి ఆంధ్రప్రదేశ్ని ఒకసారి రియల్ టైంలో చూడండి. ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఎంత దారుణంగా ఉంది జిల్లాల పరిస్థితి, జిల్లాల హెడ్ క్వార్టర్స్లో వ్యాపారాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. ఇవి మీరు చూడకపోతే మీ పార్టీ ఏమవుతుందో నాకు అనవసరం, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా నిర్వీర్యం అవుతున్నారు. కొంచెం అర్థం చేసుకొని మీరు మనసు పెట్టాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.